ఆ వీడియో ఎలా ఎడిట్ చేశాను అనేది ఇవాళ చూద్దాం. ఫస్ట్ ఇన్షాట్ లోకి మీ ఫోటో లేదా వీడియో క్లిప్ అయితే యాడ్ చేయండి. నేను ఇక్కడ ఫోటో అయితే ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నేను యాడ్ చేసిన టెక్స్ట్ ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్స్ సో స్పెషల్ అబౌట్ యువర్ బర్త్డే అని చెప్పి 2 క్వశ్చన్ మార్క్స్ పెట్టాను. ఫాంట్ విషయానికి వచ్చేస్తే చాలా ఫాంట్స్ ఉంటాయి ఇన్షాట్ లో. రీసెంట్లీ నేను పోస్ట్ చేసిన లాంగ్ వీడియోలో అన్నాను అనమాట ఇన్షాట్ లో టెంప్లెట్స్ లేవు అని చెప్పి. అదేంటో గానీ నెక్స్ట్ డేనే ఇన్షాట్ లో టెంప్లెట్స్ అయితే వాళ్ళు పెట్టారు. మీ వీడియో ఇంకా ఎన్హాన్సింగ్ గా కనిపించాలి అనుకుంటే ఈ టెంప్లెట్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్ గా ఫాంట్స్ లోకి వెళ్ళిపోయి రౌడీస్ అనే ఫాంట్ యూస్ చేశాను. అండ్ కలర్ వచ్చేసి కలర్ ప్యాలెట్ లో మోడర్న్ యూస్ చేశాను. అందులో ఈ yellow కలర్ అయితే యూస్ చేశాను అనమాట. మీరు వేరే కలర్ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. యానిమేషన్ చాలా సింపుల్ గా ఉంచాలనుకున్నాను. ఇన్ యానిమేషన్ లో థర్డ్ ఆప్షన్ అండ్ అవుట్ యానిమేషన్ లో నేనేం పెట్టలేదు. అండ్ యానిమేషన్ టైం వచ్చేసి 0.3 సెకండ్స్ లో పెట్టాను. ఇప్పుడు మనం టెక్స్ట్ చేసింది ఫస్ట్ క్లిప్ కి. నా సెకండ్ క్లిప్ లో టెక్స్ట్ వచ్చేసి ది హోల్ స్కై సెలబ్రేట్స్ మై డే అని చెప్పి టైప్ చేశాను. సేమ్ ఫాంట్ సేమ్ యానిమేషన్, కాకపోతే టెక్స్ట్ కలర్ వైట్ లో పెట్టాను. అండ్ ఇక్కడ గ్లో ఆప్షన్ లో బ్లాక్ అయితే యూస్ చేశాను. కమింగ్ టు సాంగ్, అవారా మూవీలో అరరే వానా సాంగ్ ఉంది కదా, సో అందులో నుండి ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇదే సాంగ్ యూస్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. సాంగ్ అయితే రెయిన్ కి సంబంధించినట్టుంటే బాగుంటుందని నా ఒపీనియన్. సో రెయిన్ స్టాక్ వీడియోస్ చాలా ఉంటాయి. ఒకవేళ మీకు ఇదే కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో ఎలా లింక్ కాపీ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వీడియో అనేది కూడా చెప్తాను. రెయిన్ ఎఫెక్ట్ రియలిస్టిక్ గా ఉండాలని చెప్పి నేను ఎఫెక్ట్స్ లో థండర్ అని టైప్ చేసి థండర్ స్ట్రైక్ 3 అండ్ అలాగే రెయిన్ విత్ థండర్ 2 ఈ 2 ఎఫెక్ట్స్ ని యూస్ చేశాను. సింపుల్ గా వీడియో ఎడిటింగ్ అయిపోయింది. వీడియో చూసేద్దాం.